హలో అండి. హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు మేము వచ్చేసి గండిపేట ఎకో పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీ అనమాట. ఎంట్రీలోనే మనకు ఇక్కడ అమౌంట్ క్యాష్ కౌంటర్ ఉందన్నమాట. మనం లోపలికి పే చేసి ఎంట్రీ ఫీజు పే చేసి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు పెద్దలకైతే 50, చిల్డ్రన్స్కి అయితే 20 అనుకుంటా. ఆయన ఎవరో అడ్డున్నారు సెక్యూరిటీ. 20 రూపీస్ 7 AM టు 7:30 PM వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట. సో అంతకుముందు ఇలాగే ఉండేది వే అంతా. స్ట్రైట్గా వాక్ చేసుకుంటూ అలా వెళ్ళి చూసుకొని వచ్చేసేవాళ్ళు. ఇప్పుడైతే కొత్తగా గ్రీనరీ లాగా పార్క్ టైప్లో ఇంకా బాగా డెవలప్ చేశారు. సో ఇటు పక్కన అయితే వేరే సైడ్కి టెంపుల్ అయితే చాలా బాగా కడుతున్నారు. బాగుంది, చూడడానికి చాలా నచ్చింది. సో ఇలా అక్కడ ఆల్రెడీ కట్టాము. ఇక్కడ ఇంకో సెక్యూరిటీ మళ్ళీ ఆపుతున్నారు చూడండి. సో ఇలా ముందుకైతే వచ్చేస్తున్నాము. చూస్తున్నారు కదా, గండిపేట చెరువు కనిపిస్తుంది ఎంత పెద్దగా ఉందో. సో ఇది స్టార్ట్ అయినాక ఇప్పుడే వచ్చాం మేము, ఇన్ని రోజులు రాలేదు. ఇక పిల్లలు స్కూలు ఇక బిజీ ఉంటాం కదా, అంత ఇంట్రెస్ట్ అనిపించలే. ఆల్రెడీ చూసిన ప్లేసే కదా, ఏం చూస్తాము ఏం వెళ్తాము అన్నట్టుగా మేమైతే ఇప్పటివరకు రాలేదు. ఇది స్టార్ట్ అయ్యాక మాత్రం ఇదే ఫస్ట్ టైం రావడం. సో బాగుంది, బాగా అనిపించింది, చాలా బాగుంది. నాకు ఏంటంటే కొత్తగానే అనిపించింది, ఎందుకంటే అంతకుముందు చూసిన దానికంటే ఇప్పుడు కొంచెం చేంజెస్ వచ్చాయి కాబట్టి చాలా బాగుంది, నచ్చిందనమాట. మేము అక్కడ అలా ఎంటర్ అయిపోయి ఇలా లోపలికి వచ్చేసాము. లోపల సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బాగుందండి. అంతకుముందు అయితే లేదు, ఇదంతా ఇప్పుడు కొత్తగానే పెట్టారు. చాలా బాగుంది, చూడడానికి చాలా నచ్చింది. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయి లోపల కార్ అయితే పార్క్ చేసుకోవాలి. పార్కింగ్ ప్లేస్ అంతకుముందు ఉన్నట్లే పార్కింగ్ ప్లేస్ ఉందనమాట, అదే ప్లేస్లో. సో అక్కడ పార్కింగ్ అయితే పెట్టేసి అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ మేమైతే పార్క్లోకి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి పార్క్లో నుంచి అయితే వ్యూ బాగుందనమాట, వాటర్కి, చెరువుది. సో ఇక్కడ నుంచి అలా కార్ పెట్టేసి ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో పిల్లలు అయితే రాలేదండి, చెప్పాను కదా అంతకుముందు, వాళ్ళు రామంటే రాము బయటికి అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే వీక్ డేస్ మొత్తం స్కూల్స్ బిజీగా తిరిగేసి వస్తారు కదా, బయటికి వెళ్దామంటే వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలే. ఇంట్లో ఉంటే ఆడుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, మొబైల్స్ చూడవచ్చు, అదే పేరుతో ఇక వాళ్ళైతే బయటికి అయితే రాలేదు. సో చెప్పాను కదా, మా దేవాంష్కి అయితే పార్క్ ఉంటేనే వస్తా ఆడుకోవడానికి, అవి స్లైడ్స్ ఉయ్యాల అవి ఉంటేనే వస్తా అంటాడు. సో వాడిని అయితే ఇంట్లోనే వదిలేసి మేము పార్కింగ్లో కార్ పెట్టేసాము, వచ్చేసాము ఇటు. ఇంకా చెట్లు బాగున్నాయి కదా, మంచిగా కలర్ఫుల్గా షోకేస్ చెట్లలాగా బాగున్నాయని ఇక్కడైతే వచ్చి కాసేపు ఇలా వాక్ చేసి తిరిగేసి లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. సో అలా చూసుకొని ఇలా ఇదైతే వాకింగ్కి అయితే భలే బాగుందండి ప్లేసు, చాలా బాగా అనిపించింది. వాక్ చేయడానికి చాలా పీస్ఫుల్గా, చెట్ల మధ్యన పొల్యూషన్ ఫ్రీగా చాలా బాగుంది మంచిగా. అసలు చలికాలం కదా, ఎంత చలికి బయటికి రావాలంటేనే ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇక్కడైతే ఎండ బాగా కొడుతుంది. మేము వచ్చింది ఆఫ్టర్ 2 అనమాట. ఫుల్ ఎండ అయితే కొడుతుంది బయట. అసలు మాడిపోయామనుకోండి ఎండకి, అంత వేడి అనిపించింది. ఆ వేడిలో నడవలేక కొంచెం చిరాగ్గా కూడా అనిపించింది. బట్ కొత్తగా ప్లేస్ అయితే బాగుంది కదా, సో వచ్చేసాం. ఇక్కడ ఎండ అది ఇది అనే ఏం లేదు, జనాలు అయితే చాలామంది వచ్చారు. హైదరాబాద్లో జనాలకి ఎన్ని ప్లేసులు ఉన్నా తక్కువేనండి, ఎక్కడ చూసినా జనాభానే ఉన్నారు, ఫుల్ వస్తున్నారంట. ఏంటంటే బిజీ లైఫ్లో ఇంట్లో ఉండి ఆఫీసులకి తిరిగి వీకెండ్స్లో సరదాగా ఇలా ఎంజాయ్ చేయాలని, బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనిపిస్తుంది కదా అందరికీ. సో అలా అందరూ అయితే అన్ని ప్లేసెస్లో ఉంటారనమాట, సిటీ చాలా పెద్దది కదా. సో అక్కడ నుంచి వాక్ అయిపోయాక మేమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదామని ఇక్కడికైతే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో, చెట్లు కూడా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ, చాలా నచ్చింది. వాటికి వాటర్ పోస్తూ బాగానే మెయింటైన్ కూడా చేస్తున్నారు మొక్కలకైతే డైలీ నీట్గా, చాలా చాలా బాగుంది. ఇక్కడ చాలామంది పిల్లలు పెద్దలు చాలామంది ఆడుకోవడం, క్రికెట్ ఆడడం, షటిల్స్ అలా కూడా చేస్తున్నారనమాట, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకేమనిపించిందంటే ఇక్కడ చాలామంది వచ్చారు కదా, ఎలా అంటే పిక్నిక్ టైప్, సరదాగా పిక్నిక్ ప్లేస్గా తీసుకోవచ్చు, ఏదైనా బర్త్డే పార్టీస్ లాగా అలా కూడా చేసుకోవచ్చు. ఇష్టం, మనకి ఏది కావాలంటే అది ఈవెంట్ లాగా చిన్న చిన్నవి ఫ్యామిలీ వెకేషన్ టైపు చేసుకోవచ్చు అనిపించింది నాకు. చాలామంది అలాగే పిక్నిక్ లాగానే ప్యాక్ చేసుకొని, ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ ఫ్రీ దొరికితే
ఎక్కడైనా ప్లేస్ కొంచెం ఫ్రీగా దొరికిద్దా అని చూస్తే ఎక్కడా ఖాళీగా అయితే లేదు. ఎందుకంటే కొంచెం ఫొటోస్ అన్నా దిగుదాము విడిగా అనుకుంటే అసలు ఏ ప్లేస్‌ని వదలకుండా చాలామంది అయితే ఆక్యుపై చేసేసారనమాట. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, తినడం, ఎంజాయ్ చేస్తున్నారింకా. సో, అలా అనిపించిందనమాట. ఇంకేంటంటే ఫోటో షూట్స్ మనకు చాలామంది వెటర్నిటీ ఫోటో షూట్స్ కూడా చేస్తుంటారు కదా! అలా కూడా ఈ ప్లేస్‌ని యూజ్ చేసుకోవచ్చు అనిపించింది నాకు. ఇంకా చిన్న చిన్న బర్త్‌డే పార్టీస్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. పిక్నిక్స్ వీకెండ్స్‌లలో ఇంకా స్కూల్ పిల్లల్ని పిక్నిక్‌కి తీసుకురావడం. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా! ప్రీ ప్రైమరీ అలా ఫస్ట్ క్లాస్ వరకు. అలా పిల్లలతో కూడా సరదాగా రావచ్చు అనైతే అనిపించింది నాకు. అంత బావుందనమాట ఇక్కడ. చెట్లు చాలా పెట్టారు. మొక్కలు, పువ్వులు చాలా చాలా బావున్నాయి. ఇంకా వాటికి డైలీ వాటర్ వేస్తూ ఉంటారనుకుంటా. చాలా బావున్నాయన్నమాట. ఇక్కడ వేస్తున్నారు ఆల్రెడీ వాటర్ కూడా వేస్తున్నారు చెట్లకి. చాలా బా అనిపించింది. చూడ్డానికైతే చాలా కలర్‌ఫుల్‌గా ఎంతో బావుంది. ఇంకా మేము ఎండలో వచ్చాం కాబట్టి ఇంకా ఆఫ్టర్ 4 అయితే చాలా బావుంటుందేమో. ఎండ కూడా తగ్గుతుంది గదా! సో, అప్పుడు ఇంకా చాలా బావుంటుందనైతే అనిపించింది. ఇంకా మేము 4 దాటిందనమాట. 4 నుంచయితే ఇంకా జనాలు రావడం స్టార్ట్ అయ్యారు. సో, ఇంకా చూసాం కదా! జనాలు బాగా వచ్చేస్తున్నారు. ఒక రౌండ్ అయితే చూసేసాక వెళ్ళిపోదామనైతే మేము అనుకున్నామనమాట. ఇక్కడ చూడండి మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నారు. భలేగా కనిపిస్తుందండి. చెట్లకి నీళ్లు పోస్తుంటే చాలా బావుంది ఇక్కడ. నచ్చింది నాకైతే. సో, అందుకనే నేను ఇది కూడా క్యాప్చర్ చేయమని చెప్పాను. ఇక్కడ చూడండి పువ్వులు. ఈ పువ్వులని ఏమంటారో తెలీదు నాకు. పేరైతే తెలీదు. కానీ చాలా బావున్నాయి చూడ్డానికి. చాలా లుక్ ఉందనమాట. సో, అక్కడి నుంచి ఇంకా ముందుకైతే వచ్చేసాము. ముందుకొచ్చేస్తే ఇక్కడ డైరెక్ట్‌గా చివరికనమాట ఎండ్‌లో చెరువుకి దగ్గరలో అనమాట. చాలా బావుంది ఇక్కడ కూడా. సో, ఎక్కడ ఏ ప్లేస్ దగ్గరైనా మనుషులైతే ఉన్నారు తప్పకుండా. ఖాళీ లేకుండా. అటు సైడ్ చెట్లు అవి గుబురుగా కనిపిస్తున్నాయి కదా! అక్కడ కూడా చిన్న పార్క్ అయితే ఉంది. అంతకుముందు ఆ పార్క్ ఎక్కువ వెళ్ళేవారనమాట. గ్రీనరీ లాగా కూర్చోడానికి, ఆడుకోవడానికి ఇలా పిక్నిక్ టైప్‌లో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మరి అక్కడి వరకైతే మేము వెళ్ళలేదు. ఇది స్టార్టింగ్‌లోనే ఉండేసరికి ఇక్కడే చూసుకున్నాము. సో, ఇక్కడ ఓవరాల్‌గా అయితే ఎండింగ్ నుంచయితే ఇదంతా చాలా చాలా బావుంది. ప్లేస్ అయితే చాలా ఉంది. మొత్తం ఇలా మిడిల్‌లో వాక్ టైప్ పెట్టేసి మొత్తం పువ్వులు, మొక్కలు, చెట్లతో చాలా గ్రీనరీగా, పొల్యూషన్ ఫ్రీగా అయితే ఉంది. వీకెండ్స్‌లో అయితే తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది నాకు ఈ ప్లేస్‌లో అయితే. సో, ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్‌ని. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.